హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్లోని బయాలజీ యొక్క క్లాస్ 14 డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క వీడియోలో మొత్తం కూడా మనం బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క టోటల్ డేటా దాదాపుగా 60కి పైగా ప్రశ్నలు అయితే ఉండడం జరిగింది. ప్రతి క్వశ్చన్ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఏ టాపిక్స్ అనేవి మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందో ఆ యొక్క టోటల్ డేటా ఈ యొక్క వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం కాబట్టి వాటన్నిటిని కూడా నోట్ డౌన్ చేసుకోండి. అండ్ వీటన్నిటి యొక్క టోటల్ డేటాని ఆల్రెడీ మీకు పీడిఎఫ్ ద్వారా ఇవ్వడం జరిగింది కదా కోర్సులో. అండ్ అదేవిధంగా మన యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ ద్వారా ఆ యొక్క 2 సెక్షన్స్లో ఏదో ఒక సెక్షన్ నుంచి అయితే వీటన్నింటిని కూడా గ్యాదర్ చేసుకుని రెగ్యులర్గా ప్రిపేర్ అవుతుండండి. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఎన్సీఆర్టీ యొక్క టోటల్ డేటా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ అదేవిధంగా కంప్యూటర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గ్రూప్ డేలో 25 మార్క్స్కి ఒక 5 సబ్జెక్ట్స్ నుంచి రావడం జరుగుతుంది కదా. సో ఈ యొక్క 5 సబ్జెక్ట్స్ యొక్క టోటల్ డేటాని మీకు ఒక కోర్సు ద్వారా అందించడం జరుగుతుంది. కేవలం 149 రూపీస్కే టోటల్ థియరీ అండ్ అదేవిధంగా వీడియో లెక్చర్స్, మాక్ టెస్ట్లు అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ సెక్షన్స్ ఇంక్లూడింగ్ దీస్ వీడియోస్ అండ్ అదేవిధంగా మాక్ టెస్ట్లు అన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జనరల్ సైన్స్ యొక్క స్పెషల్ కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. మీకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ వైజ్గా డీటెయిల్గా అందించడం జరుగుతుంది. ఆల్రెడీ యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. యాప్ అనేది మన యొక్క వెబ్సైట్లో అందుబాటులో ఉంది. అక్కడ నుంచి మీరు యొక్క డేటా తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఓకేనా, లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాస్మా ప్రోటీన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్లడ్ కోయాగులేషన్? అంటే రక్తం గడ్డగట్టడంలో ఈ కింది వాటిలో ఏ ప్లాస్మా ప్రోటీన్ అనేది ఉపయోగపడుతుంది? సీరం, గ్లోబ్యులిన్, ఫైబ్రినోజిన్, ఆల్బ్యూమిన్. సో ఏది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్? దాంట్లో మేజర్గా ఫైబ్రినోజిన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫైబ్రినోజిన్ అనేది ఏంటిది? ఫైబ్రినోజిన్ అనేది ఒక ప్రోటీన్. సో ఈ యొక్క ప్రోటీన్ అనేది రక్తం గడ్డగట్టడానికి సహాయపడుతుంది. ఓకే, అక్కడ ఫైబ్రినోజిన్ లేదు. ఒకవేళ ఫైబ్రినోజిన్ లేదు అప్పుడు ఏమొస్తుంది? సేమ్ క్వశ్చన్ ఇచ్చేసి ఫైబ్రినోజిన్ కాకుండా మరి ఇంకేదైనా ఇవ్వచ్చా? ఎస్, ఇంకోటి ఏంటిది? పోత్రాంబిన్. ఓకేనా, ప్రోత్రాంబిన్ లేదా పోత్రాంబిన్ అంటారు. సో ప్రోత్రాంబిన్ అనేది కూడా రక్తం గడ్డగట్టడానికి ఉపయోగిస్తారు. అయితే ప్లాస్మాలో ఉండేటటువంటి ప్రోటీన్లు ఎన్ని? మొత్తం 4 ప్రోటీన్లు ఉంటాయి. ఒకటి ఆల్బ్యూమిన్, ఇంకోటి వచ్చేసి గ్లోబ్యులిన్ అండ్ అదేవిధంగా ఫైబ్రినోజన్, ప్రోత్రామిన్. ఈ 4 ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో ఫైబ్రినోజన్ లేదా ప్రోత్రామిన్ ఈ రెండింటిలో ఏది ఇచ్చినా కూడా మనకు కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మళ్ళీ ఎగ్జామ్లో మీరు ఇదే క్వశ్చన్ వచ్చేసినా కూడా సార్ నాకు ఫైబ్రినోజన్ ఇవ్వలేదు, ప్రోత్రామిన్ ఇచ్చిండు, మళ్ళీ మీరు చెప్పలేదు కదా అని మాత్రం మీరు అనొద్దు. ఓకేనా. And next question, a conventional blood pressure measuring device in which the physician observes fluctuations in mercury column. The mainly operated air pump is connected to. సో ఇక్కడ మనకి ఏం చేసిండు? రక్తపోటును ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించేటటువంటి పరికరం అంటే బీపీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏమవుతుంది? సో ఇక్కడ మనకు సాంప్రదాయకమైనటువంటి అంటే జనరల్గా మనం చూసేటటువంటి బీపీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో అతను మీరందరూ చూసే ఉంటారు కదా చాలా సినిమాల్లో, ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఇట్లా ఒకటి ఓపెన్ చేసిన తర్వాత దీని నుంచి ఒక పైప్ వస్తుంది, దానికి ఇక్కడ ఒక బుడగ ఉంటుంది. ఓకేనా, సో దీంట్లో రీడింగ్ ఉంటుంది మొత్తం. ఐడియా వచ్చిందా? సో దీంట్లో ఇట్లా రీడింగ్ ఉంటుంది 120, 140, 160, 180, 200, 250. ఓకేనా, దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటాడు. దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఇక్కడ దీని ఒక లెవెల్స్ అనేవి పెరిగిపోతుంటాయి. అండ్ దీని నుంచి ఇంకోటి వస్తుంది, అది మనిషి యొక్క హ్యాండ్కి ప్లేస్ చేస్తారు. ఐడియా వచ్చిందా? సో అది. సో దీంట్లో ఈ యొక్క కాలం ఏంటిది? ఈ యొక్క కాలం అంటే ఈ యొక్క గాజు ట్యూబ్లో ఏముంటుంది అంటే మెర్క్యూరీ అంటే పాదరసం ఉంటుంది. పాదరసాన్ని నింపుతారు దాంట్లో. సో ఇదే సిస్టమ్ మనం రెగ్యులర్గా చూసేటటువంటి బీపీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో ఉండేటటువంటిది ఏంటిది అంటే మెర్క్యూరీ కాలం. అదే అంటే ఇన్స్ట్రుమెంట్ యొక్క డెప్త్కి వెళ్ళిపోయిండు. ఓకేనా, ఇది సీనియర్ సెక్షన్ ఇంజనీర్లో వచ్చింది. మళ్ళీ మనం జేఈ దాంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క క్వశ్చన్ అనేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బ్లడ్ గ్రూప్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ యూనివర్సల్ డోనర్? ఈ కింద వాటి లేదు ఇది విశ్వదాత లేదా సార్వత్రిక దాత. ఎవరు ఫ్రెండ్స్? ఓ గ్రూప్ కదా. మళ్ళీ ఓలో కూడా మళ్ళీ 2 ఉంటాయి, ఓ ప్లస్ ఓ మైనస్ అంటే ఓ పాజిటివ్ ఓ నెగిటివ్. సో ఓ పాజిటివ్ అనేది ఇంకా స్పెషల్ అన్నమాట. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. వీటి గురించి ఐడియా ఉంది కాబట్టి అంత డీటెయిల్గా వెళ్ళట్లేదు. లేకపోతే ఈ యొక్క రక్త వర్గాల గురించినటువంటి మెయిన్ పర్సన్స్ ఎవరు అండ్ అదేవిధంగా దాంట్లో ఏ బి విశ్వదాత ఎవరు, విశ్వగ్రహీత ఎవరు అండ్ అదేవిధంగా కార్ల్ ల్యాండ్స్టీనర్ గురించి అండ్ అదేవిధంగా ఏ సంవత్సరం లెటర్ చేసిండు, ప్లాస్మా గురించి, ప్రతిరక్షకాలు, ప్రతిజనకాలు, వీటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. కాకపోతే వీటన్నిటి ఒక డీటెయిల్ డేటా అనేది ఆల్రెడీ మీకు థియరీలు ఇవ్వడం జరిగింది, థియరీ ఇన్ అవర్ కోర్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ బ్లడ్ గ్రూప్? ఈ కింద వాటి లేదు బ్లడ్ గ్రూప్ కాదు. మనకి ఎన్ని ఉంటాయి? మొత్తం 4 ఉంటాయి. ఏ బి ఏబి ఓ. మరి సి ఉంటుందా? సి ఉండదు కదా. ఓకేనా, సో బేసిక్ ఐడియా ఉన్న వాళ్ళకి చాలా క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయగలరు ఈ యొక్క సెక్షన్లో. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది జేఈ లెవెల్ క్వశ్చన్.
ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ నోన్ యాజ్ ఏ యూనివర్సల్ డోనర్? ఈ కింద వాటిలో ఏది విశ్వదాత? ఎవరు ఫ్రెండ్స్ విశ్వదాత? ఎవరు? ఓ గ్రూప్ కదా. కొన్నిసార్లు ఓ అని కాకుండా RH+RH- బేస్ పైన O+O- కూడా ఇచ్చేస్తాడు. అది కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా, అది మనం ఇంకా డెప్త్కి వెళ్ళిపోయినప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద సర్క్యులేటరీ సిస్టమ్. ఈ కింద వాటిలో ఏది రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి సరికానిది ఏది? రక్తం అనేది ఎర్ర రంగులో ఉండేటటువంటి బంధన కణజాలం. కనెక్టివ్ టిష్యూ అంటే బంధన కణజాలం. ఎస్, కరెక్టే. అండ్ అదేవిధంగా రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క టైం అనేది 115 నుంచి 120 రోజులు. కరెక్టే. ఎందుకంటే తెల్ల రక్త కణాలనేవి 12 నుంచి 13 రోజులు, ఎర్ర రక్త కణాలనేవి 115 నుంచి 120. కరెక్టే. అండ్ అదేవిధంగా వయోజన యువకుని యొక్క శరీరంలో ఎంత రక్తం ఉంటుందంటే 6.8 లీటర్లు. కరెక్టే. మనిషి యొక్క శరీరంలో ఇది 1.8 నుంచి 1.8 ఉంటుందా? రాంగ్. దిస్ ఈజ్ రాంగ్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో అదే మనకు రాంగ్. అయితే మనకు దీంట్లో ఎంత బాగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే మనిషి యొక్క శరీరం అనేది వయోజనమైనటువంటి యువకుడు అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి యువకుని యొక్క శరీరంలో 70 కేజీలు కనుక మనం అప్రాక్సిమేట్గా తీసుకుంటే దాదాపుగా 7 నుంచి 8% మనిషి యొక్క శరీరంలో ఈ యొక్క రక్తం అనేది ఉంటుంది. దీంట్లో 1/13 వంతు మేజర్గా మన యొక్క మనిషి బాడీలో ఎర్ర రక్త కణాలు అనేవి ఉంటాయి. ఓకేనా. సో ఇంతకన్నా డెప్త్ అయితే అవసరం లేదా, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలు మనకి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద సర్క్యులేటరీ సిస్టమ్? సో సేమ్ క్వశ్చన్ కదా, మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇచ్చేసిండు. సో 78% టోటల్ బాడీ. ఎస్, సర్క్యులేటరీ సిస్టమ్ అనేది రక్తం అనేది 7 నుంచి 8% ఉంటుంది. తెల్ల రక్త కణాల యొక్క లైఫ్ స్పాన్ కూడా కరెక్టే. అండ్ అదేవిధంగా మానవుని యొక్క అభివృద్ధి చెందినటువంటి అంటే వయోజనమైనటువంటి మానవుని యొక్క శరీరం బరువు, రక్తం యొక్క బరువు, ఇది కూడా కరెక్టే. ఓన్లీ బ్లడ్ ఈజ్ వైట్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. సో ఓన్లీ తెల్ల రక్తం మాత్రం ఉంటుందా? ఉండదు కదా, రక్తం ఎరుపు రంగులో ఉంటుంది కదా, మనం డిస్కస్ చేసుకునే మనిషిది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నార్మల్ హ్యూమన్ బ్లడ్ ఈజ్, సో మానవుని యొక్క రక్తం అనేది ఏ రకానికి చెందింది? తటస్థం, ఆమ్లం లేదా బేస్, లేకపోతే ఆల్కలిన్. సో ఏ రకానికి చెందింది మనిషి యొక్క రక్తం అనేది? మేజర్గా ఆల్కలిన్, కొద్దిగా ఏంటిది? క్షారం. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఏ హెల్తీ మ్యాన్, సో మానవుని యొక్క సాధారణమైనటువంటి రక్తపోటు ఎట్లా ఉంటుంది? ఇలాగ ఇన్స్ట్రుమెంట్ డిస్కస్ చేసుకున్నాం కదా, 120/80. 120/80. బీపీ ఎంత నార్మల్గా ఎంత ఉంటుంది? 120/80. విచ్ కాంపోనెంట్ ఆఫ్ ద బ్లడ్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్, CO2 అండ్ నైట్రోజస్ వేస్ట్. సో ఈ కింద వాటిలో ఏది ఆహారం, నత్రజని వ్యర్థాలు అండ్ అదేవిధంగా CO2 మోసుకపోతుంది? ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, లేకపోతే ప్లేట్లెట్స్, లేకపోతే ప్లాస్మా. ఏది తీసుకెళ్తుంది? ప్లాస్మా తీసుకెళ్తుంది. ప్లాస్మానే CO2ను, నత్రజనిని అండ్ అదేవిధంగా ఆహారాన్ని తీసుకెళ్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద pH లెవెల్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, మానవుని యొక్క శరీరం యొక్క pH వాల్యూ ఏంటిది? ఇది NTPC CBT 1లో వచ్చినటువంటి క్వశ్చన్. NTPC CBT 1 2021లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. 3 టైమ్స్ రావడం జరిగింది. మానవ శరీరం యొక్క pH వాల్యూ ఎంత ఉంటుంది? 7 to 7.8 ఉంటుంది. అందుకే కొద్దిగా క్షారం. మానవుని యొక్క శరీరం 7 to 7.8 అయితే ఉంటుంది. తటస్థం నుంచి క్షారం సైడ్ వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఫౌండ్ ఇన్ బ్లడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్. ఈ కింద వాటిలో ఏది ఆక్సిజన్ రవాణాకు ఉపయోగపడుతుంది? ఏది ఫ్రెండ్స్? ఎర్ర రక్త కణాలు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎర్ర రక్త కణాలు. విచ్ అమాంగ్ దీస్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్? సో ఈ క్వశ్చన్ కూడా మళ్ళీ రిపీట్ అయింది కదా, సేమ్ క్వశ్చన్. రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏరోబిక్ రెస్పిరేషన్? ఓకేనా. ఈ కింద వాటిలో ఏది వాయు శ్వాసక్రియ? ఏది? ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే అది ఏరోబిక్ శ్వాసక్రియ. మనిషి చేసేది ఇదే కదా, ఆక్సిజన్ సమక్షంలోనే కదా జరిగేది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ టిష్యూ చేంజెస్ ద డయామీటర్ ఆఫ్ ద బ్లడ్ వెజల్? ఈ కింద వాటిలో ఏది రక్తనాళాల యొక్క వ్యాసాన్ని మారుస్తుంది? ఏ కణజాలం అనేది మారుస్తుంది అంటే కండర కణజాలం. ఓకేనా, కండర కణజాలం, దట్ మీన్స్ మజిల్ టిష్యూస్. కండర కణజాలాలు అనేవి ఈ యొక్క రక్తనాళాల యొక్క వ్యాసాన్ని అంటే వాటి యొక్క డయామీటర్స్ ఉంటుంది కదా, ఆ యొక్క డయామీటర్ అనేది అడ్జస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్లో ఎక్కువగా ఉంటుంది మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు, అది మనం స్లీపింగ్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ ఉంటుంది, అప్పుడు డయామీటర్ తగ్గిపోతుంది. ఓకేనా. ఏదైనా కూడా మానవుని యొక్క బాడీలో చాలా మటుకు ఈ యొక్క
ట్యూబ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా అడ్జస్టబుల్ సిస్టమ్ ఉంటుంది. And next question, dash is a part of blood that contains 92% water and the remaining 8% contains proteins, minerals, hormones and other enzymes and other substances. This is called what? This is called plasma. So plasma యొక్క డెఫినేషన్ అది. ప్లాస్మా ఈజ్ అ పార్ట్ ఆఫ్ బ్లడ్. సో ప్లాస్మాలోనే 92% నీళ్ళు ఉంటుంది, 80% ప్రోటీన్లు, మినరల్స్, హార్మోన్స్, ఎంజైమ్స్ అండ్ అదేవిధంగా సబ్స్టెన్సెస్, ఫుడ్ అన్నీ ఉంటాయి అందులో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ పల్స్ రేట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఎగ్జామిన్డ్? ఎందుకు మనిషి యొక్క పల్స్ రేట్ కనిపెట్టాలి, ఎందుకు పరిశీలించాలి? కోవిడ్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గమనించింది పల్స్ రేట్, ఆక్సిజన్ యొక్క లెవెల్స్ అండ్ అదేవిధంగా పల్స్ రేట్. సో పల్స్ రేట్ ఎట్లా ఉంది అన్నది నెంబర్ ఆఫ్ టైమ్స్ విని ఉంటారు. ఇక హాస్పిటల్ దగ్గర ఉండే వాళ్ళకి, హాస్పిటల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం లేదు. ఓకేనా? సో దేని ఫ్రెండ్స్, గుండె యొక్క పనితీరును గమనించడానికే కదా పల్స్ రేట్ అనేది. ఓకేనా? సో కోవిడ్ వచ్చిన తర్వాత దీంట్లో ఈ యొక్క సెక్షన్లో చాలా మటుకైతే మీకు అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. కొన్ని రియల్గా కూడా చూసి ఉంటారు, కొన్ని సిచ్యువేషన్స్ అంటే టీవీలో చూపిస్తుంటారు కదా. ద నార్మల్ హ్యూమన్ హార్ట్ బీట్ అనే యావరేజ్ డాష్ పర్ మినిట్. ఓకేనా? సాధారణ మానవుని యొక్క గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఎన్నిసార్లు ఫ్రెండ్స్? సహజంగా అయితే 72 నుంచి 78. ఓకేనా? అంటే పరిగెడుతున్నప్పుడు, ఏదైనా ఎక్కువ పని చేస్తున్నప్పుడు గుండె యొక్క వేగం అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోతుంటుంది. మన రిలాక్స్ అయినప్పుడు, పండుకున్నప్పుడు అండ్ అదేవిధంగా నీ విశ్రాంతి తీసుకున్నప్పుడు తగ్గిపోతుంటుంది కదా. సో ఆ యొక్క రేంజ్ అనేది 60 to 100. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ ఆర్గన్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ యాంజియోప్లాస్టీ పర్ఫార్మ్డ్? ఈ కింద వాటిలో ఏది యాంజియోప్లాస్టీ అని చేస్తారు? ఏ అవయవంపై యాంజియోప్లాస్టీ చేస్తారు అంటే ఏంటి ఫ్రెండ్స్? అది దేనిపైన చేస్తారు? అది గుండె పైన చేస్తారు, యాంజియోప్లాస్టీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద హిమోగ్లోబిన్? రక్తంలో ఉండేది ఏంటిది? హిమోగ్లోబిన్ కదా. సో హిమోగ్లోబిన్లో ఉండేది ఏంటిది? ఐరన్, ఇనుము అనేది ఉంటుంది. హిమోగ్లోబిన్లో ఉండేది ఐరన్. చాలాసార్లు వచ్చింది అండ్ ఇక ముందు కూడా రాబోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హిమోగ్లోబిన్ ఈజ్ ఫౌండ్ ఇన్ డాష్? సో హిమోగ్లోబిన్ అనేది ఎక్కడ ఉంటుంది? హిమోగ్లోబిన్ అనేది రక్తంలో ఉంటుంది, బ్లడ్లో ఉంటుంది హిమోగ్లోబిన్ అనేది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ద ప్రోటీన్ ఇన్ హిమోగ్లోబిన్ ఈజ్? సో ఏ రకమైనటువంటి ప్రోటీన్ అనేది హిమోగ్లోబిన్లో ఉంటుంది? సో హిమోగ్లోబిన్లో ఉండేటటువంటి ప్రోటీన్ ఈజ్ హెమి లేదా హెమ్. అందుకే హిమోగ్లోబిన్ అనేటటువంటి పేరు వచ్చింది. హ్యూమన్ బ్లడ్ ప్లేట్లెట్స్ రిలీజ్ డాష్ విచ్ హెల్ప్స్ ద బ్లడ్ క్లాటింగ్? ఈ కింద వాటిలో మానవుని యొక్క రక్తం యొక్క ప్లేట్లెట్స్ అనేవి రక్తం గడ్డగట్టడానికి సహాయపడేటటువంటి దేన్ని విడుదల చేస్తాయి? సో ఇక ప్లేట్లెట్స్ అనేవి ప్రోథ్రామిన్, ఫైబ్రిన్, ఫ్రక్టోజ్, సుక్రోజ్. ఫ్రక్టోజ్, సుక్రోజులు చక్కెరలు కాబట్టి అవి రెండు పక్క పెట్టేసి ప్రోథ్రామిన్, ఫైబ్రిన్ మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం. ఏంటి ఫ్రెండ్స్? ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఏంటి? ఫైబ్రినోజిన్, ప్రోథ్రాంబిన్ ఈ రెండు మాత్రమే కదా రక్తం గడ్డగట్టడానికి ఉపయోగించేది. కాబట్టి ఏంటిది? ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వైట్ బ్లడ్ సెల్స్ ఇన్ బ్లడ్ డాష్? సో మానవుని యొక్క శరీరంలో తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయి ఫ్రెండ్స్? అవి ప్రొటెక్ట్ చేస్తుంది దేన్ని? మానవుని యొక్క శరీరాన్ని ఇతర బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి అటాక్ కాకుండా. ఓకేనా? ఎక్కడి నుంచి వచ్చినా కూడా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి, సైనికులు అన్నమాట తెల్ల రక్త కణాలు అనేవి. నార్మల్ హ్యూమన్ బ్లీడింగ్ టైం అండ్ క్లాటింగ్ టైం ఆర్ డాష్ అండ్ డాష్ రెస్పెక్టివ్లీ. ఓకేనా? మనిషి యొక్క శరీరానికి కనుక ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ యొక్క రిలీజింగ్ టైం అండ్ అదేవిధంగా అది మళ్ళీ లెవెల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఆ యొక్క టైం రేంజ్. సో ఈ క్వశ్చన్ అనేది ఎన్సీఆర్టీ, ప్యూర్ ఎన్సీఆర్టీ. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎన్సీఆర్టీ బేస్ పైన 2 నుంచి 7 నిమిషాలు కారుతుంది అండ్ అదేవిధంగా రియాక్షన్ టైం 3 నుంచి 10 నిమిషాలు. సో మనం కనుక హెల్తీగా ఉన్నాం అనుకో 3 నిమిషాలనే మనకు దానిపైన ఒక పొర అనేది ఏర్పడుతుంది, మొత్తం అది ప్యూర్ అయిపోతుంది. ఒకవేళ మన దగ్గర అంత ఎనర్జీ లేదు అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉందనుకో 10 నిమిషాలకు కానీ ఆ పొర అనేది చిన్నగా ఏర్పడడం మొదలవ్వదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ మైటోకాండ్రియా నాట్ ప్రెజెంట్? ఈ కింద వాటిలో ఏ కణాలలో మైటోకాండ్రియా అనేది ఉండదు? అంటే అది ఏంటిది? ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాలలో మైటోకాండ్రియా అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యులేట్స్ ఇంప్యూర్ బ్లడ్? ఈ కింద వాటిలో దేంట్లో మనకు చెడు రక్తం అనేది ప్రవహిస్తుంది? ఓకేనా? చెడు రక్తం ప్రవహించేది ఏంటిది? దేంట్లో ప్రయాణిస్తుంది ఫ్రెండ్స్? పల్మనరీ ఆర్టరీ. ఓకేనా? పల్మనరీ ఆర్టరీ. సో ఆర్టరీ అంటే ఏంటి? ధమని. ఓకేనా? పల్మనరీ ధమనిలో మనకు చెడు రక్తం అనేది ప్రయాణిస్తుంది. ఓకేనా? పుప్స ధమని, పుప్స సిర అంటారు కదా అవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిఫర్ టు కొలెస్ట్రాల్? ఈ కింద వాటిలో ఏది అనేది కొలెస్ట్రాల్కి సంబంధించింది కాదు, అంటే దానికి సంబంధించింది సూచించదు. అంటే
రీసస్ ఫ్యాక్టర్. రీసస్ ఫ్యాక్టర్ దట్ మీన్స్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ లెక్క మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా. రీసస్ ఫ్యాక్టర్ అంటే ఆర్హెచ్ ఫ్యాక్టర్ యొక్క రిలేషన్ అదేంటిది ప్లస్ మైనస్ ఏం చెప్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గాన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ హ్యాస్ సినోట్రియల్ నోడ్. ఓకేనా. ఈ కింద వాటిలో ఏ మనిషి యొక్క ఆర్గాన్లో సినోట్రియల్ నోడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ హార్ట్, మానవుని యొక్క గుండెలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ ద ఏబిఓ బ్లడ్ గ్రూప్స్. ఓకేనా. బ్లడ్ గ్రూప్ యొక్క సమూహాన్ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరు ఫ్రెండ్స్? స్టైనర్ కదా, కార్ల్ లాండ్ స్టైనర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ బ్లడ్ డజ్ అన్ అడల్ట్ హ్యూమన్ హ్యావ్. ఓకేనా. వయోజనమైనటువంటి మానవుని యొక్క శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం అనేది ఉంటుంది అంటే 5 to 6, 6 to 8 ఆ యొక్క రేంజ్ ఉంటుంది. సో మనకు ఈ యొక్క క్వశ్చన్లో కనుక తీసుకుంటే మనకు 5 అనేది ఇవ్వడం జరిగింది ఎన్టీపీసీ దాంట్లో, కానీ కొన్నిట్లో మనకు 6 అని ఇచ్చిండు కాబట్టి ఐదర్ 5 or 6. ఓకేనా. ఆ యొక్క అంటే బాడీ వెయిట్ని బట్టి మనకి ఇది కన్సిడర్ అవుతుంది. ఓకేనా. సో 70 కనుక తీసుకుంటే 6.8 ఉంది అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ. సో ఈ క్వశ్చన్ థియరీ ప్రకారం తీసుకుంటే మనకు 50 kgsని తీసుకోరు. ఓకేనా. 50 kgsలో 10% అంటే 5 వచ్చింది దీని యొక్క సెక్షన్ బేస్ పైన, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఇక్కడ కొంత డేటా అనేది ఎగిరిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఓకేనా. ఇట్లా మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్ హార్ట్ ఫంక్షనింగ్ మోర్ అప్రోప్రియేట్లీ. ఈ కింద వాటిలో దేని ద్వారా మనకు గుండె యొక్క పనితీరును పర్ఫెక్ట్గా తెలుసుకోవచ్చు. దేని ద్వారా తెలుసుకోవచ్చు? ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఈకోకార్డియోగ్రామ్, స్టెథోస్కోప్, లిపిడ్ ప్రొఫైల్. సో దేని ద్వారా తెలుసుకోవచ్చు? ఈకోకార్డియోగ్రామ్ ద్వారా గుండె యొక్క పనితీరుని ఎగ్జాక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ pH ఆఫ్ హ్యూమన్ బ్లడ్. మానవుని యొక్క రక్తం యొక్క pH వాల్యూ ఏమవుతుంది? దిస్ ఈజ్ నోన్ యాజ్ 7.4. అందరికి తెలిసింది ఇది, ఎందుకంటే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం మనం. 2 years నుంచి ఇదే డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా. రక్తం యొక్క pH వాల్యూ ఏంటిది, నిమ్మరసం యొక్క pH వాల్యూ ఏంటిది, ఓకేనా. వివిధ సెక్టార్లో ఉన్నటువంటి pH వాల్యూస్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ, దట్ మీన్స్ 7.4 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా 500 క్వశ్చన్లు అనేవి కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఓకేనా. బయాలజీలో ఉన్నటువంటి 500 క్వశ్చన్లు కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మనం 501. ఓకేనా. ఏ పర్సన్ విత్ ఏబీ బ్లడ్ గ్రూప్. ఓకేనా. ఏబీ బ్లడ్ గ్రూప్ ఉంటే ఎవరు? ఏబీ బ్లడ్ గ్రూప్ ఉంటే విశ్వగ్రహీత. సో విశ్వదాత అవుతాడా? కాదు. ఏబీఓ రక్త సమూహం నుంచి రక్తదానం చేయొచ్చు. ఓకే. ఏదైనా రక్త సమూహం నుంచి పొందొచ్చు. ఎస్, ఇది కరెక్ట్. ఎందుకంటే ఏబీ కూడా మళ్ళా ఏబీకి రక్తం ఇవ్వచ్చు. ఉంది, ఏబీ కూడా ఏబీకి రక్తం ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఏబీ లేదు కదా. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ మోర్ రిలేటెడ్ దెన్ ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ద pH లిమిట్ ఇన్ ద బ్లడ్ ఫర్ నార్మల్ హెల్త్. సో మానవుని యొక్క రక్తం యొక్క pH వాల్యూ అనేది హెల్తీగా ఉండడానికి ఎంత pH అని మెయింటైన్ చేయాలి అంటే దట్ మీన్స్ ఆప్షన్ సి. అంటే ఏంటిది? ఇలాకనే డిస్కస్ చేసుకున్నాం కదా 7.4 అని. 3.5 to 4.5 ఆ యొక్క రేంజెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఆర్టరీస్ క్యారీ బ్లడ్ ఆర్ ఫిల్డ్ విత్. సో ఓకేనా. ధమనులు రక్తాన్ని కలిగి ఉంటాయి కదా. ఆ యొక్క రక్తంలో ఏమేమి ఉంటాయి? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, టాక్సిన్ అండ్ అదేవిధంగా లిపిడ్స్. ఏముంటాయి? ఆక్సిజన్ ఉంటుంది, ఎందుకంటే ఇది గుండె నుంచి శరీర భాగాలకి రక్తాన్ని తీసుకెళ్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్మా ఏ కన్స్టిట్యూయెంట్ బ్లడ్ ఈజ్ ఏ డాష్. సో అదేంటిది? రక్తం యొక్క భాగమైనటువంటి ప్లాస్మా అనేది ఎట్లా ఉంటుంది? అదొక కణమా, కండరమా, కణజాలమా, ద్రవమా? ప్లాస్మా అనేది ద్రవం, లిక్విడ్. ఓకేనా. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం సర్క్యులేషన్ ఎట్లా అవుతుంది బాడీలకి. ఇది మొత్తం ఇక్కడ ఇదంతా ఉంది కదా, ఇది శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని భాగాలన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫిల్టర్ అయిపోయిన తర్వాత మనకు అవుట్పుట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి పంపింగ్ చేసి మళ్ళీ ఇక్కడికి ఇచ్చేస్తుంది. ఇట్స్ ఎ సర్క్యులరీ ప్రాసెస్. ఓకేనా. ఇట్లా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద రెడ్ బ్లడ్ సెల్స్. ఈ కింద వాటిలో ఏది ఎర్ర రక్త కణాలకు సంబంధించి కరెక్ట్ అయింది కాదు. సో మనకు వర్క్ ట్రాన్స్ఫర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ యొక్క పని రవాణా. ఓకే, ఇది కరెక్టే. సర్క్యులర్ అండ్ బైనో కాన్కేవ్. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎస్, ఇది రాంగ్. దాని యొక్క లెంత్ అనేది అంత ఉండదు. ఓకేనా. సో దాని యొక్క లెంత్ అనేది 5.7 మైక్రోమీటర్స్ అని ఉండదు కాబట్టి దిస్ ఈస్ హిమోగ్లోబిన్లో ఉంటుంది. ఎస్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెయిన్ కలెక్ట్స్ బ్లడ్ ఫ్రమ్ ఆర్టరీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఓకేనా. ఈ కింది వాటిలో శరీరం యొక్క పూర్వభాగాల నుంచి రక్తాన్ని సేకరిస్తుంది. ఎక్కడి నుంచి సేకరిస్తుంది? ఏ సెక్షన్ నుంచి అంటే సుపీరియర్ వేనా కావా నుంచి అయితే కలెక్ట్ చేస్తుంది. సో దీని గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం తర్వాత క్లాసెస్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ద సర్క్యులర్ సిస్టమ్. ఈ కింద వాటిలో ఏది సర్క్యులర్ సిస్టమ్ సంబంధించి కరెక్ట్ అయింది కాదు.
ఇది ఎర్ర రక్త కణాలు 6.8 లీటర్లు వాటి యొక్క టైం లిమిట్. మానవుని యొక్క శరీరంలో 17-18 ఇదే ఉంటుందా? ఉండదు కదా. రక్తం ఇంత ఉంటే మరి మనిషి ఆరోగ్యంగా ఉంటాడుగా, ఇంత ఉండదు. ఓన్లీ 7-8% కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అందుకే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పేది. మనకి ఏదైతే న్యూమెరికల్ వాల్యూస్ ఉంటాయో ఆ యొక్క న్యూమెరికల్ వాల్యూసే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ ప్రజెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ డస్ నాట్ హ్యావ్ న్యూక్లియస్? ఈ కింద వాటిలో దీనికి కేంద్రకం లేదు. కేంద్రకం లేనటువంటి కణాలు ఏంటి? ఎరిథ్రోసైట్స్. సో దీన్ని తెలుగులో కూడా ఎరిథ్రోసైట్స్ అని అంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ద వాస్యులర్ సిస్టమ్. ఈ కింద వాటిలో ఇది ప్రసరణ సంబంధించినటువంటి ప్రాసెస్ కాదు. మానవుని యొక్క శరీరంలో 7-8% ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే. ఓకేనా. బ్లడ్ ఫ్లోస్ ఎట్ హై ప్రెషర్ జెర్క్స్ ఫాస్టర్ ఇన్ దెన్. సో జెర్క్స్ వస్తాయా? రావు కదా, స్మూత్గానే వెళ్తాయి. సో ఇది జర్కులు ఇస్తే మనం ఈ పాటికి ఎప్పుడు మనకున్నటువంటి పైప్ సిస్టమ్ అంటే నాళ గ్రంథులు అన్ని నాళాలు ఏదైతే ఉంటాయో అన్నీ కూడా బ్లాస్ట్ అయిపోతాయి కదా. జీవన నది, ఎందుకంటే ఇది 24 గంటలు ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎస్, మానవుని యొక్క గుండె పరిమాణం అనేది పిడికిలికి సమానంగా ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్టే, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో జెర్కిస్తే ఉంటుందా? ఎమ్మటే పైప్లోనే పగిలిపోతాయి. ఇక మొత్తం టోటల్ బాడీ మొత్తం కూడా రక్తం స్ప్రెడ్ అయిపోయి మనిషి చచ్చిపోతాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆప్షన్ దట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద వాస్యులర్ సిస్టమ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 4-5 పాయింట్లు పట్టుకొని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసింది గ్రూప్ డి. ఓకేనా. సో ఏదవుతుంది? 7-8% కరెక్టే. ఎర్ర రక్త కణాల జీవితకాలం కరెక్టే. బ్లడ్ ఫ్లోస్ ఎట్ లో ప్రెజర్ అయితే బ్రెయిన్కి ఎక్కుద్దా? ఎక్కదు కదా, కాబట్టి తప్పు. ఎందుకంటే గుండె ఇక్కడ ఉంటే బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో ఇది చేసిన దాంట్లో ఎక్కువ బ్రెయిన్కి వెళ్ళాలి. సో లోవర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళాలంటే లో ప్రెజర్ ఉంటే వెళ్తుందా? వెళ్ళదు. కాబట్టి ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. చూస్ ద ఆప్షన్ దట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద సర్క్యులర్ సిస్టమ్. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్ కదా. అండ్ చూడండి, దీనిలో హై ప్రెజర్ అన్నాడు. ఓకే ఇది ఒక డౌట్ ఉంది. ఓకే, ఇది మేజర్ ఎర్రర్ ఇచ్చేసిండుగా, ఇదే మేజర్ ఉంది. ఇచ్చిన దాంట్లో ఏది మేజర్ ఎర్రర్ ఉంటుందో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ లైఫ్ స్పాన్ అయింది 115-120 కదా, ఇక్కడ 15-20 రోజులు అన్నాడు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ కూడా డౌటే, కాకపోతే ఆప్షన్ డి అంత కాదు కదా, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ ఆప్షన్ డి కరెక్ట్ అయితే ఆప్షన్ ఏకి వెళ్ళిపోతాం. ఓకేనా, అట్లా లాజిక్స్ ఇచ్చేస్తాడు. బ్లడ్ ఈజ్ ఏ డాష్ టిష్యూ. రక్తం అనేది ఏ రకమైనటువంటి కణజాలం? ఇదేంటిది? కనెక్టివ్ కణజాలం. ఆల్రెడీ మనం టిష్యూస్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. కనెక్టివ్ అంటే ఏంటిది? సంధాన కణజాలం. ద లార్జెస్ట్ కార్పస్కెల్స్ ఇన్ హ్యూమన్ బాడీ. సో మానవ శరీరంలో ఉన్నటువంటి అతిపెద్ద శవాగారం, లేకపోతే ఎక్కువగా ఈ యొక్క సైనికులకు సంబంధించి మరణించేది ఏంటిది? వైట్ సెల్స్. తెల్ల రక్త కణాలే కదా యుద్ధంలో చనిపోయేది ఎక్కువగా, అయ్యే సైనికులు కాబట్టి. డాష్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కొలిజన్. ఈ కింద లేదు, కొలిజన్ లేదు. సో కొలిజన్ లేని బ్లడ్ అంటే రక్తం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద హిమోగ్లోబిన్. ఏది ఫ్రెండ్స్, ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, కాకపోతే అక్కడ ఐరన్ అన్నాడు, ఇక్కడనేమో డైరెక్ట్ సింబల్ ఇచ్చేసిండు ఫెర్రస్. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. కార్డియాటిక్ మజిల్స్ సెల్స్ హ్యావ్. ఓకేనా. గుండె యొక్క కండరాలలో ఎట్లా ఉంటుంది దాని యొక్క స్ట్రక్చర్ అనేది? సో దాని యొక్క స్ట్రక్చర్ అనేది సిలిండ్రికల్గా ఉంటుంది, బ్రాంచ్డ్ అండ్ యూనిక్లేటెడ్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో అది స్తూపాకారంగా శాఖల వారిగా ఉంటూ న్యూక్లియేటెడ్గా ఆ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కార్డియాటిక్ మజిల్స్ ఆర్. సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది కదా. సో ఏదవుతుంది? సిలిండ్రికల్, ఇది సిలిండ్రికల్, అన్బ్రాంచ్డ్. సో బ్రాంచ్డ్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద డక్ట్ దట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ బ్లడ్ టు వేరియస్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ. సో ఈ కింద వాటిలో ఏది మనిషి యొక్క గుండె నుంచి వివిధ శరీర భాగాలకి రక్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది? సో ఆ విధంగా రక్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేది ధమని, అంటే ఆర్టరీ. ధమనులు ట్రాన్స్ఫర్ చేస్తాయి. వాట్ ఈజ్ ఎ కార్డియాటిక్ సైకిల్. సో హృదయ చక్రం అంటే ఏంటిది? ఏం చేస్తుంది అది? సిస్టోల్ డయాస్టోలే. ఓకేనా. సిస్టోల్ డయాస్టోల్ సిస్టమ్ గుండె యొక్క సైకిల్. ఒక సిస్టోలు ఒక డయాస్టోలు రెండు వర్క్ అయితేనే కదా గుండెలో మనకు పంపింగ్ అయ్యేది మొత్తం ప్రాసెస్ అనేది. సో సంకోచ వ్యాకోచాలు. సో హృదయ చక్రం అంటే ఏంటిది? ఒక సైకిల్. అంటే హృదయం ఒకసారి కొట్టుకుంది అంటే దాంట్లో మనం ఎన్ని కౌంట్ చేస్తాం? ఒక సిస్టోల్ ఒక డయాస్టోల్ ఉంటుంది అట్లా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ఈ కింద వాటిలో దీన్ని 4 భాగాలు విభజించారు.
దేని ఫ్రెండ్స్? గుండెనే కదా, దాంట్లోనే కదా 4 గదులు ఉన్నాయి. 4 భాగాలంటే 4 గదులు ఉన్నాయని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ అకర్స్ త్రూ డాష్ ఇన్ లంగ్స్. ఈ కింద వాటిలో ఏది రెస్పిరేటరీ గ్యాసెస్ అనేది ఉంటాయంటే ఆల్వియోలి. శ్వాసకోశ వాయువుల మార్పిడి అనేది ఊపిరితిత్తులు ఆల్వియోలి ద్వారా జరుగుతుంది. ఆ యొక్క సెక్షన్ ఎందుకు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవట్లేమంటే మళ్ళీ మనకు రెస్పిరేటరీ సిస్టమ్ సపరేట్గా ఉంటుంది, అక్కడ మొత్తం డీటెయిల్గా ఉంటుంది. అక్కడ మళ్ళీ ఇక్కడ చెప్పుకుని మళ్ళీ అక్కడ 2 times 3 times ఎందుకు? ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కంపేర్డ్ టు సోల్జర్స్. ఈ కింద వాటిలో దీన్ని మనం సైనికులతో పోల్స్తాం. తెల్ల రక్త కణాలే కదా వ్యాధి నిరోధక శక్తికి ప్రతిరూపాలు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ సోల్జర్ ఆఫ్ హ్యూమన్ బాడీస్. మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఏంటిది? వైట్ బ్లడ్ సెల్స్. ద వాల్ ఆఫ్ వెంట్రికల్ ఈస్ డాష్ దెన్ ద వాల్ ఆఫ్ ఎట్రియం. సో ఈ కింద వాటిలో కర్నికల్ జఠరికలు ఉంటాయి కదా, ఆ యొక్క గోడలకు సంబంధించినటువంటి మందం ఎట్లా ఉంటుంది? సో కర్ణిక యొక్క గోడ కంటే జఠరిక యొక్క గోడ అనేది మందం అనేది ఎట్లుంటుంది? తిక్కరగా ఉంటుంది. ఎందుకంటే హై ప్రెషర్ ఉంటుంది కదా. ఇప్పుడు శరీరం అన్ని భాగాలకు వెళ్ళాలంటే ఎక్కువ ప్రెషర్ తోటి అయితేనే రీచ్ అవుతుంది. సిరలు ఏం చేస్తాయి? రిసీవ్ చేసుకుంటాయి కదా. సో సిరల్ నుంచి వచ్చేది కర్నికల్ జఠరికల్ నుంచి ఆ యొక్క ప్లేసెస్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి అక్కడ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద వైట్ బ్లడ్ సెల్. ఈ కింద వాటిలో ఏది వైట్ బ్లడ్ సెల్ యొక్క డేటా కాదు? సో వైట్ బ్లడ్ సెల్ యొక్క సైజ్ అనేది 12 నుంచి 17 మైక్రోమీటర్లు, కానీ ఇక్కడ 18 నుంచి 24 ఇచ్చింది కాబట్టి దిస్ ఈజ్ నాట్. షేప్ కరెక్టే. సోల్జర్స్ అంటారు. న్యూక్లియస్ న్యూక్లియేటెడ్, ఎస్ ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద వాస్కులర్ సిస్టమ్. ఈ కింద వాటిలో ఏది ప్రసరణ సిస్టమ్ సంబంధించి సరైనది కాదు? 6.8 లీటర్లు కరెక్టే, 7 నుంచి 8 కరెక్టే, ఇది కరెక్టే. వైట్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్. వైట్ ఆర్ రెడ్ అన్నాడు, వైట్ అండ్ రావాలి, వైట్ అండ్ ఈ రెండు ఉంటాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద హార్ట్ ఈస్ కవర్డ్ బై 2 లేయర్ ఆఫ్ ద మెంబ్రెన్స్. వాట్ ఆర్ దీస్ మెంబ్రెన్స్? సో ఈ యొక్క గుండె అనేది 2 పొరలతోటి కప్పి ఉంటుంది కదా, ఆ యొక్క 2 పొరలను ఏమంటారు? ఆ 2 పొరలను కూడా ఏమంటారు అంటే పెరికార్డియల్ పొర అంటారు. పెరికార్డియల్ పొర, పెరికార్డియల్ పొర అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మైక్రోట్యూబులర్ ఆర్ కాల్డ్ త్రూ విచ్ బ్లడ్ ఫ్లోస్ ఫ్రమ్ ద ఆర్టరీస్ ఇన్ టు ద వెయిన్స్. ఈ కింద వాటిలో ఏది దమనుల నుంచి సిరల్లోకి రక్తం ప్రవహించేటటువంటి సూక్ష్మ గొట్టాలు ఏమని అంటారు? వాటిని కనెక్టివ్ అయ్యేదాన్ని ఏమంటారు? కేశనాళికలు. కేశనాళికలు అంటారు, క్యాపిలరీస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పురికింజే ఫైబర్స్ ఏరియా స్పెషలైజ్డ్ యాజ్. సో పురికింజే ఏరియాస్ అనేవి ఈ కింద వాటిలో దేంట్లో ఉంటాయి అంటే మేజర్గా గుండెలో ఉన్నటువంటి నరాలు మొత్తం, ఓకేనా, గుండెలో ఉండేటటువంటి నరాల్ని పురికింజే ఫైబర్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ ద నార్మల్ పల్స్ రేట్ ఆఫ్ హ్యూమన్. సో మానవుని యొక్క సాధారణమైనటువంటి పల్స్ రేట్ ఎట్లా ఉంటుంది? చెప్పండి ఫ్రెండ్స్, ఏది ఉంటుంది? వాట్ ఆర్ ద స్మాల్ బ్లడ్ వెజల్స్ అండర్ అవర్ స్కిన్. సో మానవుని యొక్క చర్మం కింద ఉన్నటువంటి చిన్నమైనటువంటి రక్తనాళాలు ఏముంటాయి? నాడులు, సిరలు, కణాలు, కేశనాళికలు. సో ఏది ఉంటాయి? కేశనాళికలు ఉంటాయి. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఫస్ట్ ఇదే బ్రేక్ అవుతాయి, ఇది బ్రేక్ అయితేనే రక్తం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇక్కడతో మనకి ఒక రక్త ప్రసరణ వ్యవస్థ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. విచ్ ఎమాంగ్ డివీజెస్ కంట్రోల్ ద హార్ట్ రేట్ ఆఫ్ పేషెంట్. ఈ కింద వాటిలో ఏది అనేది మానవుని యొక్క గుండె హృదయ స్పందన రేట్ నియంత్రిస్తుంది? ఏది నియంత్రిస్తుంది? పేస్ మేకర్ అనేది నియంత్రిస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి ఒక వీడియోని ఫినిష్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ యొక్క క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అదేవిధంగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ మన యొక్క ఛానల్ తరపున మీకు ఇస్తున్నటువంటి యొక్క వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా కోర్సును ఎన్రోల్ చేసుకోండి. కోర్సెస్లో యొక్క పాయింట్స్ అన్ని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ యొక్క క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం రెస్పిరేటర్ సిస్టమ్ అంటే శ్వాసక్రియ సంబంధించినటువంటి డేటా ఉంటుంది, అందుకే ఇక్కడ మనం అంత డీటెయిల్గా వెళ్ళిపోవట్లేం. ఓకేనా? ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. Yeah.